అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మామిడికాయ రోటి పచ్చడి. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ మాగాయలాగా ఉంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనం దీన్ని టిఫిన్స్లోనూ కూడా వేసుకొని తినచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఈజీగా అలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం పెద్ద సైజు మామిడికాయని తీసుకుని పీల్ తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని రోట్లో వేసుకోవాలి, లేదా మిక్సీ జార్లో. కానీ ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న సైజు మామిడికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది. ఇలా రోట్లో వేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా పచ్చడి ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మామిడికాయని దంచి పెట్టుకున్న తర్వాత కొంచెం పక్కకు పెట్టుకుని 10 వెల్లుల్లి వేసుకుని దంచుకోవాలి. ఒక పెద్ద సైజు మామిడికాయకి 10 వెల్లుల్లి పడతాయండి. ఇలా వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మామిడికాయ ఇంకా వెల్లుల్లిని ఇలా దంచేసుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి. నార్మల్ ఆయిల్ అంత టేస్ట్ ఉండదండి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఈ పచ్చడికి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల పొడిని వేసుకోవాలి. వేయించి పెట్టుకుని పొడి చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మామిడికాయ పులుపుని బట్టి మీరు కారం పెంచుకోండి. కారం, మెంతుల పొడి వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకుని ఇంకొకసారి బాగా దంచేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా కూడా మనం ఈ పచ్చడిని చేసేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఇలా రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా దంచి పెట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. మొత్తం రైస్ అంతా ఈ పచ్చడితోనే తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఇలా దంచి పెట్టుకున్న తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనెని వేసుకోవాలి, లేదా నువ్వుల నూనె. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా పోపు వేసుకుని కలిపేసుకుంటే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే. రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలాగా మామిడికాయల సీజనే కాబట్టి మామిడికాయలతో ఇలా ఒకసారి మామిడికాయ రోటి పచ్చడి చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.